ఇండియా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే టీజీ భరత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీని కలిశారు. మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేయడం తనకు అమిత ఆనందాన్ని ఇచ్చిందని శ్రీ టీజీ భరత్ అన్నారు. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించడం తనకు మరపురాని అనుభూతిని మిగిల్చిందని శ్రీ టీజీ భరత్ అన్నారు. రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాజ్ ఆకస్మిక వృత్తి బాధాకరమని ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడపనగర్లోని మృతుడి నివాసంలో ఇజాజ్ కుటుంబ సభ్యులను రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి అంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకతాయి చేష్టలు విద్య బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవ్వడం బాధాకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు విద్యార్థి లోకానికి చెడు పేరు తీసుకువస్తుందని అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఇజాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇజాజ్ మృతికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టి తెలుసుకుంటామని అన్నారు. ఉర్దూ పాఠశాల అందరితో ఆప్యాయంగా మంచిగా మాట్లాడే ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును తమ ప్రాకట సానుభూతిని తెలుపుకుంటున్నామని తెలిపారు. వాళ్ళు ఒక స్టూడెంట్స్ 100 మెంబర్స్ తింటే 300 మెంబర్స్ కి వేసుకుంటారు సార్ మిడ్ డే మీల్స్. అది అడిగినందుకు చంపేసినారు సార్. తర్వాత చిక్కీలు ఎగ్స్ అమ్ముకుంటారు కుమ్మక్క వేసి. ఇవన్నీ అడిగినందుకు సార్ నమస్తే సార్, మీకు తెలుసు కదా బాబు గారు అయితేనే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. అది రేపు పొద్దున్నే ఎస్పీ గారే రిలీజ్ చేస్తారు. దాంట్లో జరిగిన సంఘటనలు అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ రోజు దొరికిన 3 పిల్లల్ని అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ కూడా తరువుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు. ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా 10 మందికి చదువు చెప్పే అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడారని మా నియోజకవర్గంలో కాదు ఇక్కడ జిల్లా అంతటికి తెలుసు. కాబట్టి గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు,
ఆ సంఘటనకు ఎవరైతే ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళపైన కూడా సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైన డౌట్ ఉంటే కూడా చెప్పన్నాం. వాళ్ళు ఒక 2-3 పేర్లు చెప్పడం జరిగింది. అవి కూడా తరో ఎంక్వైరీలో అతి త్వరలోనే తేలుతాయి. మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం, మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు. ఇదైతే దురదృష్టకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారో అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు, వాళ్ళ వెనకామంటి ఉండేదానికి ముందుంటుంది. అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నమస్తే సార్. సార్ చెప్పారు సార్. నమస్తే సార్. తెలుసుంటుంది కదా సార్. చూడండి సార్, టీచర్లే చంపించేస్తారు సార్ మా ఆయన్ని. సార్ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు సార్ చంపించేస్తారు సార్ మా ఆయన్ని. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి సార్ ప్లీజ్, ఏమనుకోకుండా సార్. సార్ సార్ మా ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు అంటే బాగా ఇష్టం సార్. ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు సార్. నాకు అందులో ఇంకొకటి, నేను టీచర్ ట్రైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పాఠశాలలో నేతాజీ నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. అవును సార్. అవును సార్, నేను టీచర్ సార్. నేను రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సార్. రాయచోటి గర్ల్స్ హై స్కూల్ చెప్తున్నాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను. అలాంటిది నా భర్తని ఒక టీచర్లు, 2 టీచర్లు దుర్మార్గులుగా మారి పిల్లల్ని దోషులుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించినారు సార్. శిక్షించి చంపించేస్తున్నారు సార్. వాళ్ళు ఎలా శిక్ష పెట్టినారు సార్, నా భర్తని క్షోభ పెట్టారు సార్. వాళ్ళు రకరకాలుగా క్షోభించినారు సార్. దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్, సివాతుర్ రహమాను అలీ సార్, మీరు దయచేసి మీరు. అవును సార్, ఇచ్చినాను సార్. సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్. మీకు న్యాయం చేస్తామమ్మా ఖచ్చితంగా సార్. నాకు వరంగల్ జిల్లాలో నేడు స్కంద పంచమి పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో ఉపాలయంలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆశీర్వదనం చేసి వేదోక్తకంగా కళ్యాణ మహోత్సవ తంతును కొనసాగించారు. మొదటగా జీలకర్ర బెల్లం పెట్టి అనంతరం స్వామివారిచే అమ్మవార్లకి మాంగళ్య ధారణ తలంబ్రాలతో కళ్యాణ తంతు ఘనంగా కొనసాగింది. చివరిగా స్వామి అమ్మవార్లకి మాలధారణ చేసి మహారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री सुब्रह्मण्येश्वर मणि साक्षात् लक्ष्मी नारायण स्वरूपाय क्रियाशक्ति परानंद सिद्धलागारपुण्यावसे प्रकरानिका परमासागोत्रोद्भवस्य विष्णुं भरधर्मनोनक्ति जगत्वस्तुः परात्मत्वै वीरो ब्रह्मणः कुमरमपरात्रे पञ्चाशतदीजे द्वितीयपरात्रे सत्यवरसात्मके प्रथमरासे प्रथमवर्षे हरिद्वितीयजाते तृतीयमुहूर्ते त्रयोदशर्यायां विगतवारिंशद्विगणिकासुकदासो सूर्यान्ति भगवान् मध्ये इदानीमस्ताविंशतिमहायुगे युधिष्ठिरविक्रमायुधारिवाहनविजयाभिनन्दननागार्जुनहितकानां मध्ये तृतीये
वरिष्ठस्य कुम्भिनीधर विजृम्भणस्तम्भनस्य कुम्भसम्भवस्य यमोधर प्राणायाम प्रत्याहार धारणोच्चारणभात्यान्न योगानुष्ठागल्पा वनभक्तानाम् अनन्तते लोकामुद्रारसूया सीता सावित्रे प्रभृतीनां सतीनां यमुना नर्मदा జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మాదిగల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదిగల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ సాధించే దిశగా ప్రయాణించినందుకు మాదిగ మందకృష్ణకి అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా మాదిగ జాతి ఐక్యత కోసం ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, మాజీ ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, మాదిగ జాతి నాయకులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ్ముడు మిత్రుడు కోలుకొండ రాజు రంగయ్య గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి సమావేశం ఏంటంటే 94లో ఏబీసీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ గారు ప్రకటించి మనకు వర్గీకరణ కావాలని ప్రకటించి 94 నుంచి ఉద్యమం చేస్తూ వచ్చిండు. 30 ఏళ్లకు సుప్రీంకోర్టు తీర్పిచ్చి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ ప్రకటించినప్పుడు వాళ్ళప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే 2004లో తీర్పచ్చి ఇది కేంద్రం ప్రకటించాలి, రాష్ట్రం ఏర్పడుతున్న అవకాశం లేదు కాబట్టి దీన్ని రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇన్ని రోజులకు నడిపించిన మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హలో
హలో జై మాదిగా వర్ధిల్లాలే మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలే మందకృష్ణ గారి నాయకత్వం జై మాదిగా మాదిగా ముఖాల ఐక్యత వర్ధిల్లాలే శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం సాయుధం సాయుధం. హోంగార్డులు పోలీస్ శాఖలతో సమానంగా పనిచేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. విజయవాడ ఏఆర్ మైదానంలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోంగార్డులు సమయానుసారంగా విధులకు హాజరవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని క్లిష్టతరమైన బందోబస్తులు శాంతి భద్రతల పరిరక్షణలో నిర్వహించే పోలీసులు అన్ని విభాగాల్లో హోంగార్డులు సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. Today we are celebrating 62nd Home Guards Rising Day. On the eve of this Rising Day, I took the salute today. There are about 998 Home Guards in NTR District Police Commissionerate. Their services are being utilized for law and order, crime, traffic, and some of them are being used as data entry operators for day beats, night beats. Their services are enormous. The recent floods also, we have taken their services, and in fact around 330 home guard families, they were stranded in floods, but however they served the city very well. So some of them are being deputed for organizations like Vigilance and Enforcement, RTC, Transco and Genco, but in fact they are being used for lot of duties. Whatever the police, we are using the police constables on par with police constables. They are extending their services. I wish they continue to serve the nation and serve Vijayawada city with utmost dedication and integrity. పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మరియు వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించిన అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Motto Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate
an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as పాసిబుల్ అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసేవారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది ముందే అవసరం ఉంటే కేసు ఎక్కడ రాదు. ఒక లోపల పాలకి ఏముంటది, కొంచెం వెన్న నెయ్యి అట్లా వస్తుంది. ఏం లేదు, అట్లా కాదు, ఎవరు బాగుండేది వెంకటరావుపేట తీసుకుపోయి మొత్తం తీసుకుపోయి అది తెచ్చుకు పంపింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా తయారయ్యాయి. ఎఫ్ఐఆర్లు కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని హరీష్ రావు అన్నారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిట్టమిల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్. మిట్టపల్లి గ్రామంలో ఎఫ్బి షాప్లో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. వీటిపై సంబంధించిన దుకాణదారులు మీడియాతో మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవతావకలు జరగడం లేదని, తమ గ్రామానికి చెందిన కొంతమంది తమపై బురద చల్లుతూ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని అక్రమంగా తొలగించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్లో మాత్రమే జరుగుతుందని, తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని, లేని ఎడల వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. మిట్టపల్లి రేషన్ షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా, దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు.
అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము, ఆర్డీఓకి తెలియజేస్తాము, అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము. ఇంతకు ముందే కూడా మొన్న కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం, నువ్వు భయపడొద్దు, దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు. విఆర్ఓకి చెప్పినాము, అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడొద్దు, మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు, ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు. కాబట్టి దీనిపైన మీరు అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగినట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మెట్టుపల్లి ఎపి షాపు వి ధనలక్ష్మి, షాప్ నెంబర్ 3. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు. మాకు వాళ్ళ దగ్గర తట్టుకునే కాకుండా ఉంది. మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు? మాకెవరు దీన్ని అనుకూలిస్తా ఉండేది ఎవరు? మాకు చాలా బాధ పెడతా ఉండారు. వీళ్ళు ఇప్పుడు రాగా మాకు ఎంతో మేలయ్యా, దేవుళ్ళ మాదిరి మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం. మేము మాకు ఇది కూడా తెలియదు, ఎవరికి చెప్పాలని కూడా మాకు తెలియదు. మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే? ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాలు పేదల సొమ్ము తినేసి మేము ఏదో మా ఎంతకు మేము బతుకుతా అంటే 5 సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉన్నాడు భీము, బండాడు కదా వేస్తా ఉండేదే. మేము ఎట్లా తింటామో మేమే కొనేస్తా ఉండే. మాకు షార్టేజ్లు ఎన్ని వస్తాండే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు, మా బాధలను ఎవరు చూసేవాళ్ళు? ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అబ్రోకం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి మాట్లాడేవాళ్ళు కాదు, మేము వాళ్ళని శరణం అని వేడుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తే మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మేము కోరుకుంటున్నాము. మీరేం చేస్తారో మీ ఇష్టం. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.